ఇది వక్ఫ్కు సంబంధించినటువంటి హిస్టరీ. 1185లో ఇంట్రొడక్షన్ ఆఫ్ వక్ఫ్ ఇన్ ఇండియా. 800 ఏళ్ల క్రితము ఎవరో వాడు వచ్చిండు మహమ్మద్ గోరీ. వాడు దొంగ. గోరీ అనేటువంటి భారతదేశాన్ని దొంగలించుకోవడానికి వచ్చినటువంటి దొంగ. వాడు పరిపాలన కాదు, వాడు వచ్చి వక్ఫ్ పెట్టిండు. దాన్ని మనం ఎట్లా ఒప్పుకోవాలి ప్రజలారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ప్రత్యేకంగా ఒకసారి ఆలోచన చేయండి. 1185లో మిజుల్ ఆల్ దిన్ మహమ్మద్ గోరీ ఎండోడ్ టు విలేజ్ ఆఫ్ ది జామా మసీద్ ఆఫ్ ముల్తాన్ అండ్ ఇంట్రెస్ట్ ముల్తాన్, ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినటువంటి 2 ఊర్లలో దాన్ని పెట్టిండు. గోరీ అంటోడు ఈ దేశం మీద దండయాత్ర చేసినోడా కాదా? ఇది గోరీ అనేటువంటి ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి విదేశీయుడా కాదా? వాడు పెట్టినటువంటి వక్ఫ్ చట్టం మన దేశంలో ఎట్లా అమలవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం ఇంకా బానిస మనస్తత్వంలో ఉన్నామా భారతీయులమందరం కూడా? ఇంకా బానిసల యొక్క చట్టాలనే పరిపాలించాలనా? బానిసల యొక్క చట్టాలనే మనం కొనసాగించాలనా? ఏం చేద్దాం ఇవాళ? ఇంకా బానిస మనస్తత్వం పోదా భారతదేశం ప్రజలకి, ఈ ప్రభుత్వాలకి పోదా? 13th to 16th centuries సంబంధించి ప్రాక్టీస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ వక్ఫ్ బికేమ్ మోర్ వైడ్ స్ప్రెడ్. సుల్తాన్స్ లైక్ ఈడోడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎండోడ్ సబ్స్టాన్షియల్ ప్రాపర్టీస్ టు సపోర్ట్ పబ్లిక్ కమ్యూనిటీస్ సచ్ as mosques, madrasas, educated institutions, charitable establishments. For example, Sultan Firoz Shah Tughlaq made significant efforts to the organize promote వక్ఫ్ ఇనిషియేటివ్. వాళ్ళు వీడు కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే కూడా మన దేశమోడు కాదు కదా, ఈ దేశం మీద దండయాత్ర చేసినోడు కదా. దౌలతాబాద్ కోట నేను కూడా పోయి వచ్చినా చెప్తున్నా ఈ మాట. మొఘల్ పీరియడ్ సా ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వక్ఫ్ సిస్టమ్. ఈ మొఘలాయలు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా చేసిరు. వక్ఫ్ అండర్ బ్రిటిషర్లు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి? 1913కు సంబంధించి రిజర్వ్డ్ ఆఫ్ అబ్దుల్ ఫతా రూలింగ్ అండ్ రిస్టోర్డ్ లీగాలిటీ ఆఫ్ ఫ్యామిలీ వక్ఫ్. 1913లో అలౌడ్ వక్ఫ్ అలౌ ద పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ అండ్ వాజ్ యూజ్డ్ చార్టబుల్. బ్రిటిష్ వాడు వచ్చి వక్ఫ్ చట్టాన్ని వాడు మార్చుకున్నాడు, ఎందుకంటే వాడి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే మొఘలాయల తర్వాత బ్రిటిష్ వాడు వచ్చిండు, వాడు వక్ఫ్ చట్టాన్ని వాడిని అనుకూలంగా మార్చుకోగలిగిండు. కానీ వాళ్ళిద్దరిని ఎల్లగొట్టిన తర్వాత భారతీయులమైనటువంటి మెజారిటీ హిందువుల దేశమైనటువంటి ఈ దేశంలో మనం చట్టాలను మార్చుకోలేక ఇంకా బానిస మనస్తత్వం ఉంటే ఉన్నాం. ఈ రాజకీయ నాయకులంతా కూడా ఇంకా బానిసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలారా ఆలోచన చేసుకోండి. మనం మార్చుకోవాలి కదా. దేశం నుంచి ఆ దొంగ నా కొడుకులను ఎలగొట్టినాం. బ్రిటిష్ వాడిని, పోర్చుగీస్ వాడిని, డచ్ వాడిని, మొఘలాయలని, ఈ దొంగ నా కొడుకులను ఎలగొట్టినాం. ఇంకా ఆ దొంగ నా కొడుకుల చట్టాలు ఈ దేశంలో ఎట్లా ఉంటాయి, ఎట్లా అమలవుతాయి? ఆలోచన చేయండి ఒకసారి. రాజ్యాంగ సవరణ చేద్దాం, అవసరమైతే తప్పే ఉన్నది. ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 1923లో ఇవన్నీ కూడా. ఆ తర్వాత 1954లో వచ్చినటువంటి ఘనమైనటువంటి ఘనాపాఠీలైనటువంటి అప్పటి గొప్ప నాయకులందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకు మొదలుపెట్టేసారు. సర్దార్ పటేల్ ప్రధానమంత్రి కాకుండా మొదలుపెట్టినప్పటి నుంచి ఇగో ఈ రాజకీయాలు మొదలైపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా, ఈ తెచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఆ తర్వాత ఇష్టానుసారంగా చేసిరు. 2013 దాకా ఆటలు ఆడుకున్నారు. ఏది పడుతుంది మీరు ఏమైనా చేసుకోండి రాబోయ్, ఏమైనా చేసుకోండి రాబోయ్ అని 1964లో 54లో మొదలు పెడితే ఇక మీరు ఈ దేశాన్ని అమ్ముకున్నా మాకు అక్కర్లేదన్నట్టుగా చట్టాలు తీసుకురావడమే సాధ్యమైపోయింది. 2013కు సంబంధించినటువంటి దాంట్లో ఎన్లార్జ్డ్ డెఫినేషన్ ఆఫ్ యాక్ట్, ఇంట్రొడక్షన్ బై వక్ఫ్ బై యూజరు, ట్రిబ్యునల్స్, ఎవ్వరికి హక్కు లేదు. ఇక 2013లో తీసుకొచ్చినటువంటి చట్టం అయితే ఇక ఎవ్వరికి అక్కర్లేదు, ఈ దేశంతో సంబంధమే లేదన్నట్టుగా చట్టాలు తీసుకొచ్చారు. ప్రజలారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇదొక అంశము దీనికి సంబంధించి. ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి 3-4 ముక్కలుగా మళ్ళా మేము తీసుకొచ్చి దాని సబ్జెక్టు తీసుకొచ్చి పెడతాము. ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.